ఫార్మర్ సబ్సిడీస్, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు 75% రాయితీ పథకాలు. ఇప్పుడే దరఖాస్తు చేయండి. ఆంధ్రప్రదేశ్ డెయిరీ ఫార్మర్ సబ్సిడీలు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది అనేక కుటుంబాలకు నిరంతర ఆదాయంగా మారింది. పాలు మరియు దాని ఉత్పత్తులకు మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉండటం వల్ల. అయితే, పశువులకు తగిన మేత మరియు పోషకాలు అందించడం రైతులకు పెద్ద ఇబ్బందిగా మారుతోంది. ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సవాలును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి వారి ఉత్పత్తిని అందించడం దృష్టి సారించింది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల్లో 75% రాయితీ గడ్డి విత్తనాలు మరియు 50% సబ్సిడీ పశువుల దాణాపై లభిస్తోంది. ఇవి రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. మొత్తం వ్యయాన్ని తగ్గిస్తాయి. అలాగే, పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వ్యాక్సిన్లు కూడా ఉచితంగా లేదా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. చర్యలు రైతులకు తక్షణ సహాయం మాత్రమే కాకుండా, దీర్ఘకాలికంగా వారి ఉత్పాదకతను పెంచుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది. ఈ రైతులు ఈ పంటను పొందాలంటే, సమీపంలోని లాభాల పశుసంవర్ధక శాఖ కార్యాలయాల్లో అధికారులతో మాట్లాడిన దరఖాస్తు విధానం మరియు అర్హతల గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ విధంగా సులభంగా చేరేందుకు పలు మార్గాల ద్వారా ప్రయోజనం పొందుతోంది. దీనివల్ల ఎక్కువ మంది రైతులు పొందగలరు. ముందుకు చూస్తే, గడ్డి కోతకు ఉపయోగపడే యంత్రాలపై కూడా రాయితీలు అందుబాటులోకి వస్తాయి. ఇవి శ్రమ మరియు సమయాన్ని ఆదా చేసి రైతుల రోజువారీ పనులు సులభతరం చేయడం. ఈ కార్యక్రమాలు పాడి రైతులకు ఆర్థిక బలం ఇవ్వడమే కాకుండా, మొత్తం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సాధించడం ద్వారా రైతుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతుంది. ఇప్పుడు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులు తమ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు. పథకం వివరాలు. రాయితీ శాతం. ప్రయోజనాలు. గడ్డి విత్తనాలు 75% ఉత్పత్తి ఖర్చు తగ్గింపు, మెరుగైన మేత అందుబాటు. పశువుల దాణా 50% పోషకాహారం ఉత్పత్తి, పాల ఉత్పత్తి పెంపు. వ్యాక్సిన్లు ఉచిత, తక్కువ ధర. పశువుల ఆరోగ్య రక్షణ, దీర్ఘకాలిక లాభాలు. గడ్డి కోత యంత్రాలు, త్వరలోనే. రాయితీ ఉంటుంది. సమయం మరియు శ్రమ ఆదా. తరచుగా అడిగే ప్రశ్నలు. ఈ రాయితీ పథకాలు ఎవరికి అర్హులు? పాడి రైతులు మరియు వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలు అర్హులు. స్థానిక పశుసంవర్ధక శాఖలో వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఎలా చేయాలి? సమీప పశుసంవర్ధక అధికారులను సంప్రదించి, అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు సమర్పించండి. ఈ సబ్సిడీలు ఎంతకాలం ఉంటాయి? ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా మారవచ్చు. తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లు చూడండి. ఈ పథకాలు పాడి పరిశ్రమను ఎలా మెరుగుపరుస్తాయి? ఖర్చులు తగ్గించి ఉత్పత్తి పెంచడం ద్వారా రైతుల లాభాలు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.